ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోంది అని రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. కోదండ రామాలయం వెనుక ఆటో వర్కర్లతో సమావేశాన్ని నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకే ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. క్యాబ్ డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలను జమ చేయడం, ఈరోజు 11 గంటలు జమ చేయడం శుభ పరిణామం. ఆటో డ్రైవర్లందరూ ఈరోజు గమనించాలా, చెప్పిన మాట పైన నిలబడే ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా చెప్పిన మాట మేరకు అన్ని ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు ఇప్పటికే 16,000 డిఎస్సి పోస్టులను అదేవిధంగా 3 సిలిండర్లను, స్త్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సును, అదేవిధంగా 67 లక్షల మంది మహిళలకు 8,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని, ఈరోజు డ్రైవర్లకు కూడా 463 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి తాము పేర్కొన్న విధంగా తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఆటో డ్రైవర్లు కూడా గమనించాలా. గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం శూన్య హస్తాలు చూపించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా చేసింది. 3,500 కోట్ల రూపాయల కుంభకోణంలో కూరుకుపోయిన వైఎస్ఆర్ పార్టీ ఇక కోలుకునే ప్రశ్న లేదు. ప్రజలు దాన్ని బంగాళాఖాతంలో కలిపివేయడం ఖాయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఉన్న డబుల్ జెడిట్ 11 సంఖ్య కూడా 1కి మారుతుంది. ఆ 1 కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ డిపాజిట్లు కూడా రావు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలను ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా విద్యావంతులైన మంచి మేధావులు, అదేవిధంగా విద్యావంతులు, డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు పొందిన విద్యావంతుల కుటుంబాలు అన్నీ చూస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఎన్నడూ కనివిని ఎరుగినంత మెజార్టీ ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఈ రాష్ట్రంలో సుస్థిరమైన పాలనకు చేపడతారు. వాళ్ళ చేయూత ఇస్తారని చెప్పి ఆశిస్తూ డ్రైవర్లు అందరూ తమ సంఘీభావాన్ని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన నిలవాలని చెప్పి తెలుపు వారికి రాబోయే రోజుల్లో కూడా పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ఆటో డ్రైవర్లకు, టీడీపీ నాయకులకు, అదేవిధంగా జనసేన నాయకుడు జయాకు, మిగతా అందరి నాయకులకు పేరు పేరున రాజు గారికి, బీజేపీ తరఫున రాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగు.